అప్పుడే వస్తున్నట్టు సౌండ్ రావటంతో ఫోన్ దాసి పట్టుకుంటుంది. హర్షి ఉషకి గట్టిగా అరుస్తూ, అమ్మా, ఇంటి ఫోన్ చూసావా? ఫ్రెండ్కి కాల్ చేయాలి అని అంటుంది. ధన్య అది విని కనపడేలా పెడుతుంది. ఉష అన్నీ చూస్తూ చివరగా ధన్య రూంలో చూస్తుంది. అక్కడ ఉండటంతో తీసి హర్షికి ఇస్తుంది. ధన్య హిహిహి అని నవ్వుతూ ముసుగు తన్ని పడుకుంటుంది. ధన్యతో మాట్లాడాక ధ్రువ్ ఫోన్కి అప్పటిదాకా విచ్చలవిడిగా కాల్స్ చేస్తున్న జై నంబర్కి చూసి కాల్ చేస్తాడు. రేయ్, ఏమైందిరా నీకు? షుగర్ ఏమైనా వచ్చిందా? ఆత్రం ఆగలేకుండా ఉంది. నీ అబ్బా, ఎన్నిసార్లు కాల్ చేయాలి బే? లిఫ్ట్ చేయడం రాదారా అని తిడతాడు. ఓ ఓ, కంట్రోల్. నీ మాటల్లో కోపం కన్నా కంగారు, భయం కనిపిస్తుంది. ఏమైంది? ఇంకా ఏమవ్వాలిరా? అన్షు వస్తుందిరా. ఏం షూ? నేనేం బుక్ చేయలేదే ఆన్లైన్లో అని అంటాడు కావాలని. అయ్యిందా? నీ తిక్కల సెటైర్ కన్నా మూసినది కంపు బెటర్ తెలుసా? ఇప్పుడు ఏమైందిరా? నన్నేం చేయమంటావు అది వస్తే? రేయ్, వెంటనే బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ అన్షుని పికప్ చేసుకొని ఇంటికి పో. నన్ను అడిగితే సచ్చాను అని చెప్పు. నేనా? నేనెందుకురా? ఆ, పెళ్లి చేసి పంపుదామని. అబ్బో వద్దులే, వెళ్తున్నా అని ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. అక్కడ అప్పటికే అన్షు ఫ్లైట్ దిగి ఎవరైనా పికప్ చేసుకుంటారేమో అని చూస్తూ ఉంటుంది. ధ్రువ్ రాగానే అన్షు పరిగెత్తుకుంటూ వెళ్ళి ధ్రువ్ అన్నయ్య అని హగ్ చేసుకుంటుంది. ధ్రువ్ తల నిమిరి, ఏంట్రా, కోయంబత్తూర్ నుండి ఇప్పుడేనా రావటం అని అడుగుతూ లగేజ్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు. అన్షు ధ్రువ్తో కబుర్లు చెప్తూ ఉండగా జై ఇంటి రూట్ మధ్యలో ఐస్ క్రీమ్ షాప్ ఉంటే అది చూసి, అన్నయ్య, నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అంటుంది. ధ్రువ్ సరే అని కార్ని అక్కడ ఆపి అన్షుని లోపలికి తీసుకువెళ్తూ ఉండగా డోర్కి దగ్గరలో ఒక టేబుల్ మీద కూర్చుని టెన్షన్గా ధ్రువ్ కాల్స్ కోసం చూస్తూ ఉన్న జై కనిపించగానే బావా అని అరుస్తూ దగ్గరికి వెళ్తుంటే జై దూరంగా పారిపోయి బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది చూసి అన్షుకి చిన్నగా బాధ వేసిన ధ్రువ్ ఉన్నాడు అని మామూలుగా నవ్వుతూ తినేసి జై ఇంటికి వెళ్తుంది. అక్కడ అప్పటికే జై అమ్మగారు అన్షు కోసం చూస్తూ ఉండగా అన్షు రావటంతో నవ్వుతూ దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతుంది. అన్షు నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ధ్రువ్ ఆవిడ చెప్పిన రూంలో లగేజ్ పెట్టి బయటికి వెళ్ళిపోతుంటే ఆవిడ పిలిచారు అని ఆగి చూస్తాడు. ఆవిడ దగ్గరికి వచ్చి, ధ్రువ్, నువ్వు అయినా జైకి చెప్పు, తల్లి తండ్రి లేని పిల్లరా అది, దానిని బాధ పెట్టొచ్చా? నువ్వైనా వాడి మనసు మార్చి దీనిని చేసుకునేలా చూడ్రా అని అంటారు. నేను మాట్లాడి చూస్తాను ఆంటీ, మీరు ఫీల్ అవ్వకండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అన్షుకి బొబ్బట్లు ఇష్టమని అప్పటికే ఆవిడ అవి చేసి ఉంచుతారు. అవి చూసి అన్షు కూర్చుని లాగిస్తూ ఉంటుంది. కాలేజ్లో కిరణ్ పరిస్థితి తెలిసి వివేక్ వెబ్సైట్లో కిరణ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కానీ ఎలా, ఎవరు చేసినట్టు ఈ పని అని పలు రకాలుగా ప్రశ్నలతో రాశాడు. పార్టీకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఏమీ తెలియనట్టే ఉంటారు. కానీ శివకి తెలుసు, అలా జరగకముందు కిరణ్ని చివరిసారిగా చూసిన వ్యక్తి ధన్య. అందుకే ధన్యని ఏమయ్యిందో అడగాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆ రోజు ధన్య లీవ్ పెట్టడంతో కిరణ్ ఉన్న హాస్పిటల్కి వెళతాడు. అక్కడ కిరణ్ అప్పటికే పడుకుని ఉండటం చూసి లేసేదాకా ఎదురు చూద్దామని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండగానే కాసేపటికి కిరణ్ లేచి చూస్తాడు. శివని చూసి, ఏరా ధన్య ఎలా ఉంది అని అడుగుతాడు. తెలియదు, ఈరోజు కాలేజ్కి రాలేదు. ఏమైందిరా? అసలు నీకు ఈ దెబ్బలేంటి? ధ్రువ్ హెల్మెట్తో ఉన్నప్పుడు కొట్టడం చూశాడు. హెల్మెట్ తీశాక చూడడు. అంతవరకే శివకి చెప్తాడు. అది విని శివ, ఎంత పని చేశావురా, అంత ఎక్కేసిందా? ఏమోరా, ఒక బాటిల్కే అంతలా ఎక్కేసింది. ఇంతకీ అసలు ధన్య గురించి ఏమీ తెలియట్లేదు. కొంచెం తెలుసుకోరా, నాకు భయంగా ఉంది.
సరే, నేను చూసి నీకు ఫోన్ చేసి చెప్తా. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, త్వరగా వెళ్ళు. శివ్ కాలేజ్కి వచ్చి ఆకాంక్ష కోసం అని చూస్తూ ఉండగా ఆకాంక్ష లయలు ఇద్దరూ మాట్లాడుకుంటూ తన వైపు వస్తుంటే ఇద్దరిని ఆపి ఒక 2 నిమిషాలు నాతో ఇలా వస్తారా అని అడుగుతాడు. ఆకాంక్ష లయకి సైగ చేసి శివతో సరే అని వస్తుంది. ఇది అంతా చూస్తున్న వివేక్కి ఇక్కడేదో జరుగుతుంది అని శివ వెనకాలే తెలియకుండా వెళతాడు. ఆకాంక్ష, ఈరోజు ధన్య ఎందుకు రాలేదు నీకు తెలుసా? లేదే, అయినా దాని ఫోన్ నా దగ్గరే ఉంది. నా నంబర్ దానికి గుర్తుండదు. అయినా నీకు ఎందుకు దాని గురించి? అది తర్వాత చెప్తా. నీకు తనది ఇంకో నంబర్ ఒకసారి నంబర్ సేవ్ చేసినట్టు గుర్తు, ఆగు చూస్తా అని ఫోన్లో వెతికితే ఇంటి నంబర్ దొరుకుతుంది. అది తీసి శివకి చూపిస్తుంది. శివ అది చూసి ప్లీజ్ కొంచెం ఫోన్ చేసి ధన్య ఎలా ఉందో అడుగు. సరే అని కాల్ చేస్తుంది. అది ఉషగారు లిఫ్ట్ చేసి హలో ఎవరు? ఆంటీ, నేను ఆకాంక్షని. ధన్య ఎందుకు రాలేదు ఇక్కడికి? దానికి ఫీవర్ వచ్చిందమ్మా, అందుకే రాలేదు. రేపు వచ్చేస్తుందిలే. సరే ఆంటీ అని కాల్ కట్ చేసి శివకి చూస్తుంది. ఉషగారి మాటల్లో ఎటువంటి తేడా లేకపోవటంతో ధన్య బాగానే ఉంది అని ఊపిరి పీల్చుకుంటాడు. అది చూసి ఆకాంక్ష, సారు ఇప్పుడైనా సెలవిస్తారా? సెలవా? అది సారిస్తారు. వెళ్ళి ఆయన్నే అడుగు. ఓయ్ ఆటో పంచా, చెప్తావా లేదా అని శివ కాలర్ పట్టుకుంటుంది. శివ సరే ఇక వదులు చెప్తాను అని కిరణ్ ప్రపోజ్ చేసిన దాకా చెప్తాడు. అది విని లైట్ తీసుకో, ధన్య అలాంటివి పట్టించుకోదు. ఫీవరే కదా, రేపు వస్తుందిలే అని అక్కడి నుండి లయతో పాటు హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. శివ కూడా కిరణ్కి చెప్పాలి అని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఇది అంతా చూస్తూ ఉన్న వివేక్ నవ్వుకుంటూ ఆహా, ఎంత మంచి న్యూస్ దొరికిందో. హాస్పిటల్లో కిరణ్, లీవ్లో ధన్య. అసలుకే ధన్య మీద ధ్రువ్తో ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. ఇదే కనుక పోస్ట్ చేస్తే నాకు డబ్బులే డబ్బులు అని సంబరపడిపోతూ తన ల్యాప్టాప్ బయటికి తీసి కాసేపు టైప్ చేసి వెబ్సైట్లో ధన్య కిరణ్ల ఫోటోలు పెడతాడు. బ్యాంక్ నంబర్తో స్టూడెంట్స్ అందరికీ ఒక్కసారిగా నోటిఫికేషన్ సౌండ్ రావటంతో ఏంటా అని తీసి చూస్తూ అందులో షాకింగ్ న్యూస్. నిన్న బర్త్డే పార్టీ అని పిలిచి ప్రేమిస్తున్నా అని చెప్పిన కిరణ్కి అవునో కాదో చెప్పకుండా చావకొట్టి హాస్పిటల్కి పంపిన ధన్య అని ఇంకా ఇంకా సొల్లు పెట్టి ఉంటుంది అందులో. అది చూసి ధ్రువ్కి ఎప్పుడూ అగనెస్ట్గా ఉండే ధన్య మీద నెగిటివ్గా ఉండటంతో ధ్రువ్ ఫ్యాన్స్ టిప్గా వివేక్కి మనీ పంపిస్తూ ఉంటారు. కొంతమంది అబ్బాయిలు ఇలా ఎలా చేస్తారు, ఇలా అయితే కష్టం అబ్బా అని అనుకుంటూ ధన్యని తిట్టుకుంటూ ఉంటారు. అలా అలా ఆ న్యూస్ అందరికీ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవటంతో కాలేజ్లో హాట్ టాపిక్గా అవుతుంది. హాస్పిటల్కి చేరిన శివ్ కిరణ్ రూమ్కి వెళ్ళి అది విని కిరణ్ టెన్షన్ల నుండి ఫ్రీ అవుతాడు. ధ్రువ్ కాలేజ్కి వచ్చి జై కోసమని చూస్తూ ఉంటే ధ్రువ్కి దగ్గరలో బెంచ్ మీద ఉంది ధన్య మీద అలా న్యూస్ వచ్చినందుకు హ్యాపీనెస్తో ఐస్ క్రీమ్ తింటూ ఉన్న అంజలి ధ్రువ్ని చూడగానే అది పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి ధ్రువ్ సార్ ఎలా ఉన్నారు? నా ప్రపోజల్కి మీరు ఇంకా ఏమీ మాట్లాడలేదు అని అంటుంది. అప్పటికే వెతుకుతూ ఉన్న ధ్రువ్ చికాకుగా చూడండి, నాకు పని ఉంది, నన్ను విసిగించకండి అని అంటాడు. అంజలి ముఖం చూడకుండా అంజలి నవ్వుతూ అంతకన్నా ముందు మీ ఫోన్లో న్యూస్ని చూడండి ధ్రువ్ సార్ ఒకసారి అని అంటుంది. అంజలి అంత కాన్ఫిడెంట్గా అంటుంటే ఏమైందా అని తీసి చూస్తాడు. అందులో ధన్యకి జరిగిన దానిని రివర్స్లో ఉండటంతో విషయం తెలుసుకోకుండా ఇలా తన మీద వెటకారంగా మాట్లాడుతూ ఉన్న అంజలిని చెంప మీద ఒకటి కొట్టాలి అనుకున్నాడు. కానీ తన పెంపకం అది కాదు. దాంతో అంజలిని ఏమీ అనకుండా కోపంగా చూసి వెళ్ళిపోతాడు. జై కోసమని అనుకుంది కానీ ఏమీ అనకపోవటంతో
నవ్వుతూ తన హాస్టల్ రూమ్కి వెళ్ళిపోతుంది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.